హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మటన్ దాల్చా నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు గుర్తు, మళ్ళీ అసలు తినలేదు. మా వారు వాళ్ళ ఫ్రెండ్స్తో తిన్నా అని చెప్పారు. ఇంక అప్పటి నుంచి నాకు కూడా తినాలనిపించి నేను కూడా ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మటన్ దాల్చాలో సొరకాయ వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. మటన్ దాల్చాకి ముందుగానే నేను శనగపప్పు అయితే ఉడికించి పెట్టుకున్నానండి. అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ గరం మసాలా స్పైసెస్ అండి. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని నేను చూపించిన మసాలాలన్నీ వేసేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ వేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ వేసుకొని హై ఫ్లేమ్ పైన 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. మనం కర్రీ చేసినప్పుడైనా సరే వేయగానే లో ఫ్లేమ్ పెట్టద్దు. హై ఫ్లేమ్ పైన 2 నిమిషాలు ఉడికిన తర్వాత అందులోకి పసుపు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనం వేసిన మసాలా అంతా ముక్కలకు పట్టి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు అందులోకి టమాటోస్, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి. ఎందుకంటే మీ దగ్గర ఎక్కువగా ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనేసి కర్రీలో కూడా వేసాను. ఇంకా తగినంత వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం ముందుగానే ఎక్కువగా ఉడికించుకోవద్దు. అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకో స్టవ్ పైన బాస్మతి రైస్తో బగారా చేస్తున్నానండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. అలాగే చింతపండు రసం వేసుకున్నాను. మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి, పులుపు చూసి. ఇదంతా వేసి ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది మనం మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసైనా ఒక విజిల్ పెట్టుకోవచ్చండి, 1-2 విజిల్స్. ఎందుకంటే మటన్ ఎక్కువగా ఉడికించలేదు కాబట్టి. లేదు అంటే ఇలా స్టవ్ పైనే ఉడికించుకోవచ్చు. అంతే, సొరకాయ మెత్తబడిందంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనం పోపు వేసుకోవాలండి. స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసుకొని పెట్టుకున్నాను. కావాలంటే ఆవాలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అంతే, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మనకి మటన్ దాల్చా అయితే రెడీ అయిపోతుంది. నాకైతే చాలా నచ్చింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మటన్ దాల్చా ముస్లిమ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మటన్ దాల్చా అలాగే బగారా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది. మీకు కూడా రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.